హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ ఎంటర్ప్రైజెస్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా ఏరియాలో మార్కెట్ అవుతుందండి. సో నేను కూరగాయలు తీసుకున్నాను, వెళ్ళాను. సో బండి యాప్ మెల్లిగా ట్రై చేస్తూ వెళ్ళాను. ఈ మార్కెట్లో ఏవి తక్కువగా ఉంటాయని. సరే చూస్తుంటే నాకు కంటికి పాలకూర కనిపించింది. అడిగాను పాలకూర ఎన్ని అంటే 10కి 3 అన్నాడు. నేను నన్ను 28 ఇస్తే నేను తీసుకుంటాను, లేకపోతే లేదు అన్నాను. నా సంగతి తెలుసు కదండి, నేను ఫైనల్గా 28 తీసుకున్నాను. నేనే నెగ్గాను. పాలకూరతో ఇంటికి వచ్చేసండి. నేనైతే మా మేడం వచ్చేసి మరి పాలకూరతో కొంచెం పప్పు చేసింది. సో ఈరోజుకు కర్రీ పాలకూర పప్పుతో సరిపోయింది. సో మిగిలిన పాలకూరతో ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ చేద్దామని ఇలా ట్రై చేశాను. పాలకూరతో పక్కన పెట్టమని ట్రై చేశాను. లేదా వచ్చి రాని వంటలతో నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా అయ్యింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మనం ఏదో వంటల్లో ఎక్స్పర్ట్ అని ప్రయోగం చేయలేదండి. మా పిల్లలకి ఇష్టం కాబట్టి, నేను వంట చేయడం నాకు ఇష్టం కాబట్టి నేను అప్పుడప్పుడు ఇలా వంట చేస్తూ ఉంటాను. అదే వీడియో తీసి జాబ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాక చాలా అలసిపోతామండి. కానీ పిల్లలను చూసేవరకు మా లోపల ఉన్న అలసటంతా కూడా వెళ్ళిపోతుంది. సో పిల్లలకి ఇలా వండి పెడుతుంటే చేతులతో మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాగే వీకెండ్లో వీక్ టైంలో నేను ఎప్పుడో నాకు టైం దొరికిన వల్ల ఏదో ఒకటి ప్రయోగం చేస్తూనే ఉంటాను. మా పిల్లలు కూడా నేను వంట చేయడానికి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు. మా పిల్లలు నేను ఎప్పుడు వంట చేస్తానా అని. ముఖ్యంగా చెప్పాలంటే మా పిల్లల కన్నా ఎక్కువ మా మేడమే ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటుంది మా ఆయన చేతితో వంట తినాలని. పాలకూరతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అదే హెల్త్ పరంగానే కాదండి. 20 రూపాయల పాలకూరతో నాకు ఒక పాలకూర రోజు కర్రీ అయ్యింది, పాలకూర స్నాక్స్ అయ్యాయి. సో నేను 20 రూపాయలకి 8 తీసుకున్నాను. అక్కడ నాకు డబ్బులు సేవ్ అయ్యాయి. ఇలా వీడియో చేయడానికి నాకు కూడా చాలా ఇష్టంగా ఉంది. ఈ విధంగా చాలా ప్రయోజనాలు అయితే నాకు కనపడ్డాయి. నేను గమనించిందంటే నా వీడియోస్ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పాలకూర పకోడీ, ఆనియన్ పకోడీ తిన్న తర్వాత మా పిల్లలు కూడా రివ్యూ ఇచ్చారు. అది మా మాటలో వినండి. మొత్తం మీద అయితే ఈరోజు పాలకూర అన్నం, పాలకూర పకోడీతో మేము ఫ్యామిలీ అంతా కోసం కలుసుకొని తిన్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు డే అంతా కూడా హ్యాపీగా గడిచిపోయింది దేవుడి కృప వల్ల. మీరు ఇది వాచ్ చేస్తున్నప్పుడు ఏదో నా లోపల ఏమైనా తప్పులుగా మీరు గమనించి ఏంటంటే మన కామెంట్లో అప్డేట్ చేయండి ఫ్రెండ్స్. నేను వాటిని చూసి సెర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం వీడియో కానీ ఆడియో కానీ క్లారిటీగా ఉండడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు కామెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కూడా ఎలా ఉందో మీరు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా పిల్లలు రివ్యూ ఇస్తారు, చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ మాటల్లోనే ఈ పాలకూర పకోడీ ఎలా ఉంది అనేది మీరు కూడా చూడండి. చూసి మీ కామెంట్స్ అప్డేట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వంటకాలు చేస్తే బాగుంటుందో మీరు కూడా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను దాన్ని చూసి కామెంట్స్ని బట్టి నెక్స్ట్ నా వంటకం రెడీ చేస్తాను. ఇప్పుడు మా పిల్లలు రివ్యూ ఇస్తారు, చూడండి. ఇది మన హెల్త్కి మంచిది, అందుకే మా డాడీ చేసిండు. మేము మంచి తింటున్నాము. ఏంటంటే పాలకూర పకోడీ చూపించు ఇక్కడ ఎట్లా బాగుంది, మంచి చేసింది కదా.